ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వామ్మో అక్కో, ఇటువంటి టార్చర్ నాతోని కాదక్క. ఎక్కడా మిలిటరీ వాడికి దొరికిపోతానో, ఎక్కడా నన్ను చంపేస్తాడోనని ఎంతో భయపడ్డానో తెలుసా. 2 దినాల్లో పెండ్లి పెట్టుకొని గింత టార్చర్ అయితే ఎట్లనే? షాపింగ్లో నేను ఇంత జరిగిందంటే రేపు పెళ్లిలో ఆ చిన్నపూరి నన్ను చూసి పోలీసు వాళ్ళకి పక్కా పట్టించేస్తుంది. నోరు తెరిస్తే ఒక్క మంచి ముక్కైనా వస్తుందిరా. మనోహరిని రమ్మని చెప్పినాం కదా, ఆగో. ఆవిడ ఏదో ఒకటి చేస్తుంది. గొప్పటి దక్క సప్పుడు లేకుండా వెళ్ళి కూసావు. నేనేం చూసుకోవాలి? చెప్పండి, నేనేం చూసుకోవాలి? అసలు నేనెందుకు చూసుకోవాలి? ఎంత కష్టపడితే ఈ ప్లాన్ వర్కౌట్ అయిందో తెలుసా? లాస్ట్ మినిట్లో మొత్తం చెడగొట్టేలా ఉన్నారు. ఏ కారణం చేతనైనా ఈ పెళ్లి ఆగిందో ఇద్దరిని వదిలిపెట్టను. ఏంది తప్పంతా మేమే చేసినట్లు మాట్లాడుతున్నారండి? మా తమ్ముడితోటి యాక్సిడెంట్ చేయించి ఉండకపోతే ఈ గొడవ ఉండేదే కాదు కదా. ఏంటి గొంతులో నుంచి మాట చాలా గట్టిగా వస్తుంది? వస్తుంది మళ్ళా. ఊరికే మాకీ పెళ్లి జరగడం ఇష్టం లేనట్టు మాట్లాడతారు. ఈడితో భాగి మెళ్ళలో తాళి కట్టించి నీకి నా మెళ్ళలో తాళి తెంపుకోవడానికి సిద్ధపడ్డాను నేను. జర్రంత తేడా జరిగి గా ముసలోడు సచ్చినా భాగికి నిజం తెలిసినా నేను వీడు రోడ్ల మీద పడుండేవాళ్ళం. ఇన్ని తెలిసి కూడా ఇంత కష్టపడుతుంటే మీరు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. గా పిల్ల పెళ్లి మండపానికి రాకూడదు. ఇది మీరు మా నెత్తి మీదకి తెచ్చిన సమస్య. మీరే తేల్చుకోండి. గీ పెళ్ళాగితే మీరేం చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే సీదా పెద్ద ఆయన దగ్గరికి పోయి ముచ్చటంతా చెప్పేస్తా. పదరా. చిల్లర వెదవులతో చేతులు కలిపి చాలా పెద్ద తప్పు చేశాను. ఒక్కసారి పెళ్ళైతే మీ స్థానం ఏంటో మీకు చూపించి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే పంపిస్తాను. ఏం చేసైనా అంజలి పెళ్లికి రాకుండా ఆపాలి. అమ్మా, పిల్లలు భోంచేశారా? మిస్స ముందు కదరా, ఇక మనం పిల్లల గురించి బెంగపడాల్సిన అవసరమే లేదు. మరి మిస్సమ్మ? అవును కదా మిస్సమ్మా, చెప్పండి అంకుల్. తినడానికి రాలేదే? బాగా ఆలస్యం అవుతుంది, రా అమ్మా, కలిసి భోంచేద్దాం. పర్లేదు అంకుల్, మీరు తినండి, నేను తర్వాత తింటాను. అరే, ఇది కూడా నీళ్ళేనమ్మా, మొహాడ పడితే అలా. రా, వచ్చి కూర్చో. కూర్చో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.